వాటర్ అనేది లేకుండా చేసింది ఫ్రిడ్జ్లోని. ఫ్రిడ్జ్ ఎందుకో కొనుక్కోవడం సంక్రాంతి. నాకు అన్ని బాటిల్స్ ఖాళీగా ఉన్నాయి, కనీసం వాటర్ వేద్దాం ఇంటి జ్ఞానం లేదు దీనికి. ఏ జ్యోతి, ఏంటిది? ఫ్రిడ్జ్లో ఒక్క వాటర్ బాటిల్ ఉంది, అందులోని కూడా వాటర్ లేదు. ఇంకెందుకు ఫ్రిడ్జ్? తీసి పారేద్దాం. అయ్యో మర్చిపోయానండి. ఏంటి ఆ మాత్రం వరకు ఫ్రిడ్జ్ పారేస్తారా? పారేయండి. నీకు భయం లేకుండా పోతుంది. ఒక్కటి తగిలితే సెట్ అయిపోతావు కరెక్ట్గానే. అట్లుంటది మనతో. ఏంటి కొట్టడమే? మీరు ఎప్పుడు కొడతారా అని ఎదురు చూస్తున్నాను. రండి. అది కాదువే, రోజు నేనే పడతాను కదా. ఏదో చిన్న పని ఉందని ఈరోజు ఒక్కరోజు నిన్ను పట్టమన్నాను, దానికే బండలు సుత్తులు తీసుకొని. కొడతారట, కొడతారు. చెందిన అమ్మ జీవితం. పిల్లాన్ని కూడా ఒక మాట అన్నాక లేకుండా పోయింది. యాదవ జీవితం, యాదవ జీవితం. ఏమండి, క్యారేజ్ లోకి ఏం కూర చేయమంటారు? అదే మటన్ తెచ్చాను, అక్కడ పెట్టాను. తెచ్చారా? సరే చేసేస్తా. ఎలా వండుతావు మటన్ని? ఇష్టసరంగా వండడం కాదు, నీళ్ళేసి బాగా ఉడకబెట్టు. బాగా ఉడకబెట్టిన తర్వాత నీరు పారిక మళ్ళీ అందులోనే ఇవి పోతాయి, పోషకాలు పోతాయి. ఆ నీరు పక్కన పెట్టి అల్లం వెల్లుల్లి ముద్దలు, మసాలా ముద్దలు ఇవన్నీ అయిపోయాక మళ్ళీ అదే నీరు వేసి దగ్గరగా చేసి లాస్ట్ని మసాలా పొడి అలగలగలగలగల జల్లు. తర్వాత లాస్ట్ కొత్తిమీర అంత వేసామనుకో, అమోఘంగా ఉంటుంది. సరేనా? అన్ని రకాలు వేసి చేయడం అంటే నా వల్ల కాదు. అదేదో మీరే చేసి నాకు ఒక ఇంత కూర నా ముఖాన్ని పడేస్తే నేను తిని పెడతాను. అర్థమైందా? ఎన్ని రకాలు వేసా? ఎప్పుడు నువ్వేసేవే కదే. ఇది కావాలని చేస్తుంది, నాతో వండించాలా, నేను వండిన కూర తినియాలా. కానీ డ్యూటీకి టైం అయిపోతుంది, మూడు కాస్త వండెట్టేద్దాం వేగంగానే మట్టుకు ఉండదు. అమ్మా జీవితం, ఏం పాడు జీవితం అనేది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు